హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి. సో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కనుక ఉన్నట్లయితే, నో కాంటాక్ట్ కానీ సెపరేషన్లో కానీ, మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా నియర్ ఫ్యూచర్లోనే తెలుసుకుందాం. ఇది డెక్ 1 బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ డెక్ 2. సో ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకుంటారో మీ టైమ్ స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి డెక్ 2 చూడొచ్చు. మీకు రెండు చెక్ చేయాలనిపిస్తే రెండు కూడా చూడొచ్చు రీడింగ్స్. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, అమౌంట్ పే చేయాలి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. అలాగే రీయూనియన్ రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అవి 100% వర్క్ అవుతాయి. అలాగే ఎవరికైనా టారోట్ రీడింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఛార్జబుల్. సో సీరియస్గా మీకు నిజంగా సీరియస్గా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. సో మీరు నన్ను అప్రోచ్ అయితే మీకు ఫర్దర్గా నేను డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, క్లాసెస్ ఎలా ఉంటాయి, ఫీ ఎంత, ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు అయితే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో బ్లూ కలర్, మీ రీడింగ్ చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు. సో మీ పర్సన్ మీ కోసం ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్. అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 5 of cups. సో మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 5 of cups అంటే పెయిన్ఫుల్ ఎనర్జీ. సో మీ మధ్య ఏదైతే జరిగిందో, లైక్ గొడవలు అవ్వచ్చు, డిస్ప్యూట్స్ అవ్వచ్చు, అవన్నీ తలుచుకుని చాలా సఫర్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు. 5 of cups ఎనర్జీ. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కింగ్ ఆఫ్ కప్స్, 7 of wands అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. సో తను మీ దగ్గరికి తిరిగి రావాలి అనే ఆలోచన అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్ మీరంటే ఇంకా ఇష్టం అలాగే ఉంది మీ పర్సన్కి. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తను ఈ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. సో మిమ్మల్ని వదులుకోవాలి అనే ఆలోచన అయితే తనకి లేదు. సో ఇప్పుడు మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సెపరేషన్లో ఉండొచ్చు, బట్ మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉన్నా లేదా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అని అయితే ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే 7 of wands డిఫెన్సివ్ ఎనర్జీ. సో ఖచ్చితంగా తను ఫైట్ చేయాలి, ఈ ఆబ్స్టికల్స్ని అన్నిటిని ఫేస్ చేయాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. సో ఈ ఆబ్స్టికల్స్కి కానీ ఇష్యూస్కి కానీ భయపడి వెనకడుగు వేయాలి అనే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. సో తిరిగి రావాలి, రీకన్సిలేషన్ కోసమే ఆలోచిస్తున్నారు. సో ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. సో ఇంటెన్షన్స్ కూడా అంతే. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ 6 of swords. 6 of swords ఏంటంటే కమ్యూనికేషన్. సో ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి, మీ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ ఇవన్నీ పోవాలి అని ఆలోచిస్తున్నారు. సో కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. తనకి రీసెంట్గానే క్లారిటీ వచ్చింది. ఓకే, మీరంటే ఎంత ఇంపార్టెంట్, ఈ రిలేషన్ తనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలిసి వచ్చింది మీ పర్సన్కి. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్. ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ కావాలి. అండర్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్, డబుల్ కన్ఫర్మేషన్. మీ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ కావాలి. సో ఇక్కడైతే థాట్స్లో అయితే మాత్రం యాక్షన్ తీసుకోవాలి, కమ్యూనికేషన్ మీతో చేయాలి అని ఆలోచిస్తున్నారు. బట్ యాక్షన్ కార్డ్స్లో యాక్షన్ వస్తుందా లేదన్నది మనం చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో.
మీ ఫీలింగ్స్ కూడా ఏంటో చూద్దాం. సో మీ ఫీలింగ్స్ ఏంటన్నా చూద్దాం. ఫోర్ ఆఫ్ వాండ్స్, ద ఎంపరర్ అండ్ 4 ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, మీరైతే మీ పర్సన్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ. 4 ఆఫ్ కప్స్, మీరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మీకు వేరే ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్న వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. అండ్ ద ఎంపరర్ ఏంటంటే, ఓకే, మీరు మిస్ అవుతున్నారు. బట్ ఆ ఫీలింగ్స్ అయితే మీరు తనకి చెప్పాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే తను మీతో బిహేవ్ చేసిన తీరు అవ్వచ్చు, మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అవ్వచ్చు, మీకు నచ్చక మీ ఫీలింగ్స్ని అయితే మీరు ఎక్స్ప్రెస్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అండర్ ద డే కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఎంపరర్. మీరు ఇప్పుడు కోపంగా ఉన్నారు, మీరు స్ట్రబన్గా ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ 4 ఆఫ్ వాండ్స్. 4 ఆఫ్ వాండ్స్ ఏంటంటే, ఎస్, ఇక్కడ స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇష్యూస్. సో స్టెబిలిటీ ఉండట్లేదు. సో మీకు మీ పర్సన్ కావాలి, కానీ స్టెబిలిటీతో కావాలి. తను స్టెబిలిటీ ఆర్ మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ ఆఫర్ చేసేటట్టయితే మీకు ఓకే. అదర్వైజ్ మీరైతే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదని అనుకుంటున్నారు. చూడండి, మీకు న్యూ బిగినింగ్స్ అయితే కావాలి. ఏస్ ఆఫ్ కప్స్. సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం. కాంటాక్ట్ చేస్తారా లేదా మేము. Ace of Wands under the deck. 5 of Swords, the Tower and 8. See, కమ్యూనికేషన్ చేయాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, రీకన్సిలియేషన్ కూడా చేయాలి, మీ పర్సన్కి మీతో అవ్వాలని ఉంది. బట్ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం ఇక్కడ స్టక్ ఫీల్ అవుతున్నారు. 8 ఆఫ్ సోర్స్ అనేది కమ్యూనికేషన్ బ్లాకేజ్. సో తను అనుకోవడం వేరు, యాక్షన్ తీసుకోవడం వేరు. సో మీ పర్సన్ అయితే రైట్ నౌ ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు. తను తీసుకోవాలనుకున్న మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే తను చాలా గిల్టీగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ నేను కమ్యూనికేట్ చేస్తే తను లిఫ్ట్ చేస్తారా లేదా, లేదా నన్ను ఎలా ట్రీట్ చేస్తారు అనే ఫీలింగ్ అయితే ఉంది. ఒకవేళ మీరు తను హర్ట్ చేస్తే ఆ ఫీలింగ్ నుంచి ఇంకా బయటికి రాలేదు. ఎస్, రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది, బట్ మీ పర్సన్ ఇంకా హీల్ అవ్వలేదు. అందుకే నాకు ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజే కనబడుతుంది. సో ఇమీడియట్గా అయితే తను కావాలి అని అనుకుంటున్నారు, కానీ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు. చూసారా, హోల్డింగ్ బ్యాక్. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో చూద్దాం. Under the deck, 3 of Swords. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఇక్కడ వెయిటింగ్ గేమ్ అయితే ఉంది. సో పేషెన్సీగా అయితే ఉండాలి. అండ్ 2 ఆఫ్ కప్స్, ఎస్, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం, ప్యాషన్ అయితే ఉంది, బట్ రైట్ నో సెపరేషన్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవట్లేదు. ఇక్కడ ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దాం. హీల్ అవ్వాలి. ఖచ్చితంగా నేనైతే కొంచెం గోస్టింగ్ ఎనర్జీ అయితే చూస్తున్నాను. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం, అట్ ద సేమ్ టైం సమ్ గోస్టింగ్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ. మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో అయి ఉంటారు, ఎక్స్ సైన్. సో మీరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు, ఒకరినొకరు మిస్ అవుతారు.
సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూడండి. 10 of Wands, 8 of Wands and 8 of Cups and King of Swords. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే, మీకు వాల్యూ లేని చోట, అది పర్సన్ అవ్వచ్చు లేదా వర్క్ ప్లేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు వాకౌట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటున్నారో మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆర్ గుడ్ న్యూస్. మీ లైఫ్లో ఏమైనా థింగ్స్ స్టక్ అయిపోయి ఉంటే ఏదైనా ఏరియాలో ఇప్పుడు నుంచి అవి మూవ్ అవుతాయి. ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. మీ కెరియర్ సంబంధించి అవ్వచ్చు. సో ఇక్కడ ఒక 8 ఆఫ్ వాండ్స్ అన్నది చాలా పాజిటివ్ కార్డ్. బట్ 10 ఆఫ్ వాండ్స్ మీరు ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నా, లేదా మీకు తలకు మించిన రెస్పాన్సిబిలిటీస్ మీ మీద మీరు పెట్టుకుంటున్నా, ఇది రైట్, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎంతవరకు చేయగలరో ఆ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే మీరు తీసుకోండి. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఎక్కడైనా వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, బౌండరీస్ సెట్ చేయండి, మెయింటైన్ చేయండి. సో ఇదండి డెక్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ రీడింగ్. ఇప్పుడు మనం డెక్ 2 చూద్దాం. సో ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ రీడింగ్స్ అన్ని చార్జబుల్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు, మీరు అమౌంట్ పే చేయాలి. అలాగే టారోట్ ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే, మీరు సీరియస్గా నేర్చుకోవాలనుకుంటే అప్రోచ్ అవ్వండి. నేను క్లాస్ టైమింగ్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఓకే. సో మేనిఫెస్టేషన్ సంబంధించిన రీయూనియన్ రెమెడీస్ కానీ వీటి కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు, అవి వర్క్ అవుతాయి 100%. సో ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. ఫస్ట్ మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు, అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంటెన్షన్స్ ఏంటన్నో చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ, డెత్ కార్డ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో అయి ఉండొచ్చు. అండ్ అట్ ద డెక్ 10 ఆఫ్ సోర్స్. సో ఇక్కడ మీ పర్సన్ నాకు తెలిసి ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో తను మిమ్మల్ని చీట్ చేయడం కానీ, లేదా మీ దగ్గర మీకు తెలియకుండా ఒక విషయాన్ని హైడ్ చేయడం కానీ జరిగింది. దానివల్ల మీరు సెపరేషన్ అయ్యారు. సో ఇప్పుడు దానివల్ల మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు. 10 ఆఫ్ సోర్స్. తన తప్పును తను తెలుసుకుని ఎమోషనల్గా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. సో తిను ఇంకా ఏమనుకుంటున్నారంటే మీరు తను వదిలేశారు, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనే ఒక సఫరింగ్లో అయితే ఉన్నారు. డెత్ కార్డ్. కానీ మీ పర్సన్ ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా జరిగిన తర్వాత తనలో ఒక చేంజ్ అయితే స్టార్ట్ అయింది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీలో అయితే ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్, పేజ్ ఆఫ్ సోర్స్, 6 ఆఫ్ సోర్స్ అండ్ 6 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా మిమ్మల్ని స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో, లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, పేజ్ ఆఫ్ సోర్స్. అండ్ 6 ఆఫ్ సోర్స్, ఎస్ కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు. అండ్ 6 ఆఫ్ వాండ్స్ అంటే ఎస్ ఈ సక్సెస్ రావాలి రిలేషన్షిప్లోనూ ఆలోచిస్తున్నారు. బట్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ సర్కిల్లో కొంచెం పాపులర్. సో తను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు తనని మళ్ళీ యాక్సెప్ట్ చేయరు అని కూడా ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఇక్కడ చాలా హెవీ హార్ట్తో మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. 6 ఆఫ్ సోర్స్. ఒకసారి నేను 6 ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తాను. ద సన్ అండ్ 6 ఆఫ్ వాండ్స్. యా. సో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు. 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. అండ్ ఎస్ ఈ రిలేషన్ కావాలి, బట్ మీరు యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం తను మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ సోర్స్. ఎస్ 7 ఆఫ్ సోర్స్ అనేది స్నీకీ ఎనర్జీ, చీటింగ్,
లైస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. సో అబద్ధాలు ఆడడం, చీట్ చేయడం ఇవన్నీ. సో మీ పర్సన్ ఇవన్నీ మీకు చేసిన మూలానే ఇక్కడ తను డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన ఉన్నా ఆ ధైర్యం అయితే చేయలేకపోతున్నారు. అందుకే ఇక్కడ హోల్డింగ్ బ్యాక్ 4 ఆఫ్ పెంటికల్స్. సో తనకి మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే ధైర్యం కూడా లేదు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, ఎస్ మీరంటే ఇష్టం ఉంది, బట్ తను మిమ్మల్ని మీ మంచితనాన్ని గ్రాంటెడ్గా తీసుకుని మిమ్మల్ని చీట్ చేశారు. ఇప్పుడు ఏ విధంగా మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగాలి అన్నది తనకు అర్థం అవ్వట్లేదు. సో అందుకే తను మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. తన కెరియర్ మీద, తన వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ 6 ఆఫ్ వాండ్స్ క్లారిఫైడ్ బై 3 ఆఫ్ సోర్స్. బట్ అది తనకి చాలా చాలా కష్టమైన పని. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఆర్ లియో అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. 10 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అండర్ ద డెక్ ద స్టార్. మీరైతే ఇంకా హోప్ఫుల్గానే ఉన్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు అని. మీరైతే టైం కోసం, ఓకే టైం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారు అని ఆలోచిస్తున్నారు. మీరు ఈ లోపు హీల్ అవ్వడానికి మీరు మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ, లేదా స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్ విత్ 10 ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. అది కూడా మిమ్మల్ని ఈ సెపరేషన్ ఫేజ్ నుంచి బయటికి తెచ్చుకోవడానికి, హీల్ అవ్వడానికి. స్టార్ కార్డ్ కూడా హీలింగే. సో మీరు కానీ మీ పర్సన్ కానీ అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ కూడా అయి ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఇంకే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఒక కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ ఎపాలజీ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా నాకు కమ్యూనికేట్ చేస్తారా లేదా. జస్టిస్, ద హ్యాంగ్ మ్యాన్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. హ్యాంగ్ మ్యాన్ క్లారిఫై చేద్దాం. ఎస్ తీసుకుంటారు, ఖచ్చితంగా కమ్యూనికేషన్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి, 90%. బట్ టైం ఫ్రేమ్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ హ్యాంగ్ మ్యాన్ అంటే స్టక్ అయి ఉన్నారు. బట్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే కమ్యూనికేషన్, ఏస్ ఆఫ్ కప్స్ అన్న కూడా న్యూ ఆఫర్ అండ్ కమ్యూనికేషన్. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ కోసం ఒక ట్రై అయితే చేస్తారు. ఒకవేళ అది మీరు ఒప్పుకోకపోతే అప్పుడు మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు. ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో మీకు హయ్యర్ పాసిబిలిటీస్ ఉన్నాయి కమ్యూనికేషన్ రావడానికి. డెక్ 1కి అయితే తన యాక్షన్ తీసుకోరు, బట్ డెక్ 2కి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. యా. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో అన్న చూద్దాం. టూ ఆఫ్ సోర్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ సోర్స్. ఓకే, తను యాక్షన్ తీసుకున్నా ఇక్కడ నాకైతే గ్రోత్ అయితే కనిపించట్లేదు. నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటంటే మీరిద్దరు క్రాస్ రోడ్స్, అంటే ఈ రిలేషన్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి ఏంటి అన్నది ఒక క్లారిటీ ఉండదు. అండ్ 4 ఆఫ్ కప్స్ ఏంటంటే మిస్సింగ్ ఈచ్ అదర్, అండ్ 8 ఆఫ్ సోర్స్ ఏంటంటే స్టక్ ఎనర్జీ, అండ్ 2 ఆఫ్ పెంటికల్స్. సో జగల్ అవుతున్నారు. సో ఇక్కడ క్లారిటీ అన్నది మిస్ అవుతుంది ఈ రిలేషన్షిప్లో. సో క్లారిటీ అన్నది లేదు, దానివల్లే ఈ కనెక్షన్ అనేది స్టక్ అయిపోతుంది. అండ్ 8 ఆఫ్ సోర్స్ అనేది కమ్యూనికేషన్ బ్లాకేజ్. సో నియర్ ఫ్యూచర్ ఎనర్జీ అయితే బాగలేదు. మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేసినా ఇక్కడ నాకైతే పెద్ద అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. The Fool,
5 ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ వాండ్స్. ఓకే. సో మీకైతే ఒక విష్ అయితే నెరవేరబోతుంది వెరీ సూన్. అది కెరియర్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా రిలేటెడ్ అవ్వచ్చు. అండ్ 5 ఆఫ్ వాండ్స్ ఏంటంటే అన్నెసెసరీ గొడవల్లోకి ఇన్వాల్వ్ అవ్వకండి. మీ పీస్ని మీరు కాపాడుకోండి. మీ గురించి ఆలోచించండి. అండ్ ద ఫూల్ ఏంటంటే న్యూ బిగినింగ్స్. మీకు న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్, ఒక న్యూ స్టార్ట్ అయితే ఉంది మీ లైఫ్లో. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఒక బౌండరీస్ మెయింటైన్ చేయాలి అండ్ సెట్ చేయాలి. 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉందండి. ఎస్పెషల్లీ కెరియర్లో చూస్తున్నాను నేను. రిలేషన్షిప్ అయితే ఇక్కడ నాకు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఇదండి డెక్ 2 రీడింగ్. మీకు రెజనేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా రీడింగ్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అన్ని చార్జబుల్, నో ఫ్రీ రీడింగ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.